ఒకటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలట. డిసెంబర్ 19వ తేదీ వరకు ఈ సమావేశాలు ది అటామిక్ ఎనర్జీ బిల్లు 2025తో సహా 10 కీలక బిల్లులు సభ ముందుకు రాజ్నాథ్ అధ్యక్షతన నేడు అఖిలపక్ష భేటీ. ఇక రాముడు శివుడు ఏకమైన వేలాట. కర్ణాటకలో బ్రేక్ఫాస్ట్ రాజకీయం అట. బ్రేక్ఫాస్ట్ భేటీలో సిద్ధరామయ్య, శివకుమార్ ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని వెల్లడి. అధిష్టానం కొంతకాలం వేచి చూడమన్నది. ఇద్దరం కలిసే పనిచేస్తామని ఉమ్మడి ప్రకటన. అధికార పగ్గాల పోరుకు తాత్కాలిక తెర అంట. గతంలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని, ఇక ముందు కూడా ఉండబోవని స్పష్టం చేశారు. ఇక సంబరంగా దీక్షా దివస్. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ దీక్షా దివస్ వేడుకలు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి కేటీఆర్ నివాళి. 2009 నుంచి 2013 వరకు జరిగిన ఉద్యమం. కేసీఆర్ చేపట్టిన దీక్షను గుర్తు చేసుకున్న నేతలు. కేసీఆర్ ఎప్పుడు రావాలో అప్పుడే వస్తారు. దొంగ దీక్ష అన్నవాడికి ఉద్యమం ఏం తెలుసు? కాంగ్రెస్ నేతలపై మండిపడ్డ బీఆర్ఎస్ నేత కేటీఆర్. తెలంగాణ సాధనలో కీలక మలుపుగా నిలిచిన రోజు 2009 నవంబర్ 29. రాష్ట్ర సాధనకు 16 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు నాంది పలికినారు. తెలంగాణ గమ్యాన్ని మార్చిన చారిత్రాత్మక రోజు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే ఉన్నారో దాన్ని దీక్షా దివాస్గా కూడా ప్రతి సంవత్సరం కూడా సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రము ఈ దొంగ దీక్ష అని చెప్పేసి విమర్శిస్తూ వస్తూ ఉన్నారు. మరో విధంగా సాయం చేస్తాం. మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వలేం. వరంగల్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం. వేగంగా మామ్నూరు విమానాశ్రయ నిర్మాణం. ముందుగా ఏటీఆర్ విమానాలు నడుపుతాం. చురుకుగా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు. అమృత్ పథకం కింద వరంగల్కు 874 కోట్లు. వరంగల్ పర్యటనలో మీడియాతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అట. ఇక డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలు. అప్రమత్తంగా ఉండాల్సిన తరుణం. ఫేక్ కాల్స్ ఎత్తి సమాచారం ఇవ్వరాదు. 1930 ఫిర్యాదు చేయాలి. ప్రజలను అప్రమత్తం చేసిన సిటీ సైబర్ క్రైమ్. ఇక కేబీఆర్ పార్క్ వద్ద మల్టీ లెవెల్ పార్కింగ్ నేడు ప్రారంభించనున్న జిహెచ్ఎంసీ. ఇక ఢిల్లీ పేలుడు నిందితులకు మరో 10 రోజుల జ్యుడిషియల్ కస్టడీ. ఇక తరుముతున్న తుఫాన్ అంట. శ్రీలంకను అతలాకుతలం చేసిన దిత్వా. వారం రోజులుగా లంకలో కుంభవృష్టి. తమిళనాడు, ఏపీ రాష్ట్రాల్లో హై అలర్ట్. డిసెంబర్ 3 వరకు మోస్తరు వానలు. లంకలో అత్యవసర పరిస్థితి ప్రకటన. తెలంగాణలోనూ తేలికపాటి వర్షాలు. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ. సర్పంచ్ పదవికి పోటీలో మాజీ మావోయిస్ట్ అంట. శివంగలపల్లి సర్పంచ్ స్థానానికి పోటీకి సిద్ధం. 2023 సంవత్సరంలో లొంగిపోయిన జ్యోతి అంట. 19 ఏళ్ల పాటు మావోయిస్ట్ పార్టీలో విధులు. ప్రజాసేవ కోసమే ఎన్నికల్లో నిలబడ్డానని వెల్లడి అట.